లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ కృష్ణరాజు గారు సీనియర్ పాత్రికేయులు, ఏటర్ల సంపాదక సంఘం అధ్యక్షులు. శ్రీ సుధాకర్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేత. శ్రీ ఆంజనేయరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ పిజె చంద్రశేఖర్ గారు సిపిఐ మాజీ శాసనసభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇద్దరు భేటీ అవటం అనేది ఈరోజు అత్యంత ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది. సరే, కొంతమంది ఎన్డీఏలో చేరొచ్చని, అయితే ఆ విషయం మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజా ప్రయోజనాల కోసం తప్ప ఇంకోటి కాదు అని స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మరి అదే సమయంలో అత్యంత ఆసక్తికరమైన పరిణామం, ఈరోజు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగబోతూ ఉంది. కృష్ణా గోదావరి జలాల ఇష్యూలో ప్రత్యేకించి రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, అలాగే పోతిరెడ్డిపాడు విస్తరణ మీద కానీ తెలంగాణలో ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న తరుణంలో గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఏమాత్రం స్పందించకపోయినా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు కేంద్రానికి, షెకావత్కి ఉత్తరం రాయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడే విధంగా రాయటం అనేది భారతీయ జనతా పార్టీలో వచ్చిన ఒక గణనీయమైన మార్పు అని అనుకోవాలా. గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు ఏపీ ముఖ్యమంత్రికి మాత్రమే విమర్శలు చేస్తూ ఉత్తరాలు రాసేవారు జగన్ గారికి. ఇప్పుడు సోమవీర్రాజు గారు మాత్రం కేంద్రానికి, రాష్ట్రంలో విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కూడా కేంద్రానికి ఉత్తరం రాయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాన్ని రాష్ట్రానికి అందించడానికి సిద్ధమవుతున్నారు. మరి కేంద్రం వైఖరి ఎలా ఉంటుంది, ప్రధాని మోడీతో జరిగే చర్చల సారాంశం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దీనిపైన ముందుగా కృష్ణరాజు గారు మాట్లాడతారు. నమస్కారం. కొంత విరామం తర్వాత థ్యాంక్ యూ. కేసీఆర్ గారు విషయం పక్కన పెట్టుకుని జగన్ మోడీ గారు వీరిద్దరి మధ్యన మొదటి నుంచి కూడా ఒక చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అంతే తప్ప ఆధిపత్య పోరు కానీ, లేకపోతే గతంలో చేసి కొంతమంది నాయకులు అవసరాన్ని వాడుకున్న తర్వాత వారిని బయటికి రావడం, అటువంటి పద్ధతులు లేకుండా చక్కగా ఏంటంటే వాళ్ళు ఒక సంబంధాలు బయటికి చేస్తారు. 2013 అక్టోబర్లో జగన్ గారు స్వయంగా మోడీ గారిని ఒక గొప్ప పరిపాలనా దక్షుడిగా ఆయన అభివర్ణించారు. ఈ మధ్యన సెప్టెంబర్ 22 తేదీన మోడీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ జగన్ గారిని మెచ్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేసిన పథకాలని ఇతర రాష్ట్రాలు కూడా చూసి నేర్చుకోవాలని చెప్పి అనటం అనేది సామాన్య విషయం కాదండి. అక్కడ సరే, దీన్ని పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో జాయిన్ అవుతుంది లేదా అనేది మనం పక్కన పెడితే, జాయిన్ అయితే మాత్రం వచ్చే నష్టం అయితే ఏం లేదండి. అది రకంగా అది ఆంధ్రప్రదేశ్ మేలు చేస్తుంది, మరో రకంగా బీజేపీ కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది తన కెపాసిటీ ఏంటో ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అది అనేది దేశవ్యాప్తంగా తెలుస్తుంది. అయితే అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి మనం వచ్చిన ఓటు చూస్తుంటే చాలా 100% తక్కువ ఉంటుంది. వారికి ఒక అస్తిత్వ సమస్య అనేది ఉంది. రెండవది, మీకు గత ఈ మధ్యకాలంలో చూస్తే మీకు భారతీయ జనతా పార్టీ క్రమంగా బలహీన పడుతూ రావడం అనేది ఇక్కడ మనం గమనించాలండి. ఒకప్పుడు వాడు అంటే 2018లో వాళ్ళు మన దేశ జనాభాలో, దేశ భూభాగంలో 70% బీజేపీ పాలిత ప్రాంతంగా ఉంటే అది ఇప్పుడు 34% పడిపోయిందండి. అలాగే మీకు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ గతంలో సుమారు 19 రాష్ట్రాల్లో బీజేపీ దాని అధికార బీజేపీ దాని మిత్ర పక్షాలతో కలిపి 19 రాష్ట్రాల అధికారంలో ఉంటే అది ఇప్పుడు 16 రాష్ట్రాలకు పడిపోయింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కాలక్రమంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, శివసేన కావచ్చు, లేకపోతే లోక్ సమతా పార్టీ కావచ్చు, లేకపోతే శిరోమణి అకాలీదళ్ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా ఎన్డీఏకు దూరం అయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఒక బలమైన ఒక పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ సపోర్ట్ అనేది భారతీయ జనతా పార్టీకి చాలా అవసరం ఉంది. దానిలో భాగంగానే ఈ నిజానికి ఏదైనా పొత్తు జరిగితే ఈ అవసరం అనేది భారతీయ జనతా పార్టీకి ఎక్కువ అవసరం ఉంటుంది తప్ప వైఎస్ఆర్సీపీకి కాదండి. ఓకే, వైఎస్ఆర్సీపీకి వచ్చే ప్రయోజనాలు ఏమిటని చెప్పని అనుకుంటే, దాదాపు మన విజయసాయి రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు ఇప్పటికీ మనకి కేంద్రం నుంచి దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో మనకు రావాల్సిన అవసరం ఉందండి, ఇంక్లూడింగ్ పోలవరంతో సహా. ఆ అమౌంట్ లో ఇప్పుడు కొంత భాగాన్నో లేదా ఎక్కువ భాగాన్నో మనం కేంద్రంతో సఖ్యతగా ఉండి లేదా ఎన్డీఏలో జాయిన్ అయితే ఆ డబ్బుల్ని మనం తిరిగి తెచ్చుకునే అవకాశం అనేది మీకు అవకాశం ఉంటుందండి. అది తర్వాత
ఇక్కడ ఇంక మన టీడీపీకి వచ్చేటప్పటికి ఈ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అవకాశం ఉంటే బీజేపీ పట్ల ఆయన మళ్ళీ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. దానిని చెక్కి పెట్టడానికి కూడా ఈ వైఎస్ఆర్సీపీ బీజేపీ అలయన్స్ అనేది ఉపయోగపడుతుందండి. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి ఆయన కూడా ఏంటంటే ఈ నిజానికి ఆయన బీజేపీ పక్షంలో బీజేపీతో ఒక అలయన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన సానుభూతి మాత్రం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పాలసీస్ మీద ఉండటం అనేది ఉంది. మనిషి ఒక చోట మనసు ఒక చోట అనమాట. ఈ అలయన్స్ ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారికి కూడా చెక్ పెట్టడానికి ఆస్కారం ఏర్పడుతుందండి. తర్వాత మనకు ముఖ్యమైనది ఏంటంటే ఈ 3 రాజధానుల ఏర్పాటు, అలాగే కొత్త మనకి రాయలసీమకి హైకోర్టు, అదే మండలి ఏర్పాటు, ఇటువంటి కీలకమైన అంశాల్లో ఏ రాష్ట్రానికైనా కానీ తప్పనిసరిగా కేంద్ర సహాయం అవసరం ఉంటుందండి. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఆయన అనుకున్న ప్రయోజనాలు సాధించడానికి, జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రయోజనాలు సాధించడానికి ఈ అలయన్స్ అనేది బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరి ఇంకోటి విషయం చెప్తారండి, ఈ రోజు ఎఫెక్ట్స్ కౌన్సిల్ జరుగుతుంది. అదే విషయంలో నేను మొదటి చెప్తాను, కేసీఆర్ గారు మన ఆంధ్రప్రదేశ్ కి నమ్మదగ్గ మిత్రుడు కాదు అని చెప్పి నేను ఫస్ట్ నుంచి చెప్తాను, ఆర్టికల్స్ కూడా రాశానండి. సరే, అది పక్కన పెడితే ఈ రోజు ఏంటంటే ఆయన బీజేపీకి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏదో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ గారి గతంలో అనుకున్నారు. సరే, ఆయన భవిష్యత్ గారి మొదలు ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ప్రయత్నానికి వచ్చేటప్పటికి ఆయన చాలా ఏకపక్షంగా స్వార్థపూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన రాష్ట్ర ప్రయోజనాలు తప్ప పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన ఆలోచించకపోగా ఆయన ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఆర్గ్యుమెంట్, కొత్త వ్యూహాలు చేస్తున్నారు ఆయన. దీనిని కూడా చెక్కి పెట్టడానికి మనకి కేంద్ర సహాయం అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇంకోటి ఏంటంటే మనకి చాలా మంది స్వపక్షంలో ఉంటూ ఒక విపక్షంగా మారిన రఘురామకృష్ణరాజు గారు వాయిస్ కూడా ఈ అలయన్స్ నిజంగా జరిగితే ఆయనకు కూడా ఆయన వాయిస్ కి ఒక బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బీజేపీలో ఉన్న టీడీపీ వర్గీయులు ఎవరున్నారో వారి అందరూ కూడా ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా జరిగేది పరిశీలించడం తప్ప అంతకు మించి వారు చేయదగ్గ రైట్. అయితే అంతవరకు ఎన్డీఏ గురించి చాలా ఆసక్తికరంగా విశ్లేషించారు, బాగానే ఉంది. ఇక్కడ కేంద్రంకి కనీసం చంద్రబాబు గారు ఉత్తరం రాయకపోవటం కానీ, ఈ రాయలసీమపై వివాదం చేశారని ఆ రోజుల్లో వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, అట్లాగే పోతిరెడ్డిపాడు ఇష్యూని. ఆయన మరి తెలుగు రాష్ట్రాలు దేశ ప్రయోజనాలు కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందంటారు కదా, కానీ సోమవీర్రాజు గారి పార్టీ మాత్రం ఆయన ఉత్తరం ఎందుకు రాయలేకపోయారు ఆయన? కేసీఆర్ గారు ఇక్కడ మీకు ఒక విచారకరమైన అంశం చెప్తానంటే, తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ వ్యవసాయ రంగాలకు 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. మీరు కావాలంటే మీరు బడ్జెట్ చూడండి, అంటుంది 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జనరల్ గా మనం ఏమనుకుంటామంటే ఆయకట్టు అనేది ఇప్పటికి పెరుగుతుంది అనుకుంటాం. కానీ ఈ 5 ఏళ్లలో ఆయకట్టు పెరగటానికి బదులు 10% తగ్గిందండి. ఇది వాస్తవం. ఇది మనం అనుకుంటుంది కదండి. స్వయాన రాష్ట్ర ప్రభుత్వం విడుదల నివేదికల్లో ఉంది, బడ్జెట్ గణాంకాల్లో ఉంది. అంటే దారుణంగా నిర్లక్ష్యం చేశారు వ్యవసాయ రంగాన్ని, అలాగే ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ క్వశ్చన్ చెప్పడానికి మీకు మన ఆంధ్రప్రదేశ్ లో కెనాల్ కింద ఇరిగేషన్ అనేది మన లక్షల ఎకరాల్లో చూస్తే, మన కెనాల్ కింద అంటే మీకు కృష్ణా గోదావరి వీటికి అనుబంధంగా ఉన్న కెనాల్స్ కింద జరిగే ఇరిగేషన్ చూస్తూ ఉంటుంది. మీకు 2013-14లో 19.56 లక్షల హెక్టార్లలో మనం ఇరిగేషన్ కింద మనం సాగు చేయగలిగితే అది 2018-19 నాటికి ఓకే. అంటే ఆ స్టాటిక్స్ ఇప్పుడు సందర్భంగా అవసరం ఉండకపోవచ్చు. నేను అడిగేది కేసీఆర్ గారికి కాదు కేసీఆర్ గారికి భయపడా, లేకపోతే జగన్ గారిని ఇబ్బంది ఉపయోగపడద్దనా? ఆయన ఉత్తరం రాయాలి కదా. సోమవీర్రాజు గారు ఉత్తరం రాశారు, అయ్యా రాయలసీమ లిఫ్ట్కి అవకాశం ఇవ్వండి, రాయలసీమ హక్కులు కాపాడండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు కాపాడండి అని రాశారు. ఆ పార్టీ ఎందుకు రాయలేకపోయారు చంద్రబాబు గారు కానీ, లేదా మరికొన్ని రాజకీయ పక్షాలు కానీ? చంద్రబాబు నాయుడు గారు ఆయన తనంతట తానే ఏంటంటే ఒక ఐసోలేషన్కి వెళ్తున్నారండి. ఆయన యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆయన రెండు కట్ట సిద్ధాంతం పోయింది, రాష్ట్రం విడిపోయింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఏంటంటే ఆయన విజయవాడ, అమరావతి రావాల్సి వచ్చింది. పోనీ అప్పుడు అమరావతిలో ఉంటున్నారా? నమ్మలేదు ఆయన. అదేంటంటే తన అనుచరులకు ఏమైనా జరిగితే జరగకపోయినా దాన్ని ఏదో చిలవలో పలవలుగా పెట్టడం, దాని మీద ఏదో ఆయన
హైదరాబాద్ లో కూర్చొని వీడియోలో సందేశాలు ఇవ్వడం తప్ప ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వైఫల్యం చెందారు అనడానికి మీరు చెప్పిన సంగతి కూడా బహుశా కారణం అవుతుంది. రైట్. ఇక శ్రీధర్ గారు న్యూజివీడ్ నుంచి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి, చెప్పండి. ప్రధాని మోడీ గారితో భేటీ, అలాగే షెకావత్కి తెలుగుదేశం ఎందుకు ఉత్తరం రాయలేదు, బీజేపీ సోమవీర్రాజు గారు ఎందుకు ఉత్తరం రాశారు, రాయలసీమ ప్రయోజనాలు ఆంధ్ర ప్రయోజనాలు కాపాడాలన్నట్టు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కానీ, వాళ్ళకి కావాల్సిన వాటాల విషయంలో కానీ ఇవ్వకుండా ఫస్ట్ నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తమిళనాడులో గవర్నమెంట్ అత్యుత్తమని చెప్పేసి చేయటం, వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవటానికి, అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ని, కర్ణాటకలో అక్కడ ప్రతిపక్షాల మీద అంతకుముందు అధికార పక్షం ఉన్న కాంగ్రెస్లు ఎంపీల మీద, మినిస్టర్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు డీకే శివకుమార్ మీద జరిగినాయి అంటారా? ఓకే, అవునండి. ఓకే. ఇట్లా అంటే ఎక్కడైతే తమ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ మీద దాడులు చేయించడానికి నేను వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది. ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా అమౌంట్ మనకు రావాల్సింది ఏ రకంగా వచ్చినా క్యాపిటల్ కి, అమరావతి క్యాపిటల్ కానీ లేకపోతే రావాల్సిన జిఎస్టీ అమౌంట్లో కూడా చాలా వరకు పెండింగ్ లో పెట్టేశారు. అనేది యూనివర్సిటీకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే విధానం చూస్తున్నారు తప్పితే దేశ ప్రయోజనాల పరంగా ఆలోచించారు. ఇంకా సంకుచిత భావంతో ఆలోచిస్తుంది బీజేపీ. రైట్, భారతీయ జనతా పార్టీ కాదుగా. సరే, మీరు బీజేపీని విమర్శిస్తే విమర్శించారు. కరెంట్ టాపిక్ మనం మాట్లాడుతుంది. ప్రధాని మోడీ గారు జగన్ గారి భేటీ, అలాగే రాయలసీమ ఇష్యూస్ మీద, రాయలసీమ వాటర్ ఇష్యూ మీద కేసీఆర్ గారు అంత దూకుడుగా వెళుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కదా, వాళ్ళు ఉత్తరం రాయాలి. కానీ సోమవీర్రాజు గారు ఉత్తరం రాసి ఆంధ్ర ప్రయోజనాలు కాపాడాలి, దానివల్ల తెలంగాణకు నష్టం లేదని రాశారు. ఆ పరిస్థితి ఎందుకు తెలుగుదేశం కానీ ఇతర పక్షాలు కానీ ఎందుకు చేయట్లేదు? ఇంకా కాస్త అక్కడ డీల్ ఉందండి మేడం. అవకాశం ఆటో 2 కౌన్సిలర్లు పిలుస్తామని ఆలోచన అనుకుంటున్నారు. కార్పొరేషన్ ఎలక్షన్ కూడా ఓకే, మీ వాయిస్ సరిగా వినపట్లేదండి. రైట్, సుధాకర్ బాబు గారు చెప్పండి, ఏంటి ఎన్డీఏలో చేరటం మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు, అది చేరతారా లేదా, అది వేరే చర్చ అయినప్పుడు కూడా. అట్లాగే ఈ రాయలసీమ వాటర్ కానీ ఈ ఇష్యూస్లో సోమవీర్రాజు గారు ఏమో పాజిటివ్ ఉత్తరం రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించే ధోరణిలో. చంద్రబాబు గారు ఎందుకు అలా రాయలేకపోయారు? మీకు క్యాండిడేట్లందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈ 2 విషయాల మీద మీరు వేసిన ప్రశ్నల్లో కేంద్రంతో మా స్నేహం ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథంతో. మేము ఎప్పుడు కేంద్రంతోనైనా పక్క రాష్ట్రం తెలంగాణతోనైనా స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయని బాగా విశ్వసించారు గౌరవ ముఖ్యమంత్రి. మీరు ముందు కృష్ణా జలాల గురించి చెప్పి తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మేము చేరాలా లేదా, చేరుతున్నామా లేదని నేను చెప్పాను. కృష్ణా జలాల వాడకంలో రాయలసీమ ప్రాంతంలో నీటి అద్దడి పూర్తిగా ఉంది. వ్యవసాయ రంగం, తాగునీరు పూర్తిగా వెనకబడిపోయారు. వాళ్ళకి సకాలంలో నీరు అందట్లేదని బృహత్తరమైన ఆలోచన, ఒక పాజిటివ్ ఇనిషియేటివ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ రాయలసీమకు రావాల్సినటువంటి నీటిని వినియోగించుకోవడంలో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. దాన్ని కేసీఆర్ తొలిదశలో కొంత సానుకూలంగా ఉండినా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చేసిన కొంత అల్లరి వల్ల ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉంటున్నారనే ఒక వితండవాదం, అసంబద్ధమైన వాదం చేయడం తెలంగాణ బీజేపీ కూడా ఆ వాదాలను ఎందుకు ఎన్నికల సమయం కాబట్టి కేసీఆర్ గారు కూడా కొంత దీన్ని నెగిటివ్ గా తీసుకున్నారని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ రాయలసీమ జలాల వినియోగం విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ చిన్న నష్టం జరిగినా గౌరవ ముఖ్యమంత్రి గారు దీక్షించే ప్రసక్తి లేదు. అది కేసీఆర్ గారైనా లేదా ఇంకో బీజేపీ అయినా మరి ఇతర స్టేట్ దాని మీదనే ఈ రోజు అపెక్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు డీజీపీకి రాసినంత చురుకుగా ఏ చిన్న అందరు జరిగే చిన్న సంఘటన మీద కూడా రియాక్ట్ అయ్యి ఉత్తరాలు రాసే నారా చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద విశేషం జరుగుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా గతంలో అపెక్స్ కమిటీకి వెళ్ళి పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చినట్టు నేను ఎక్కడ చెప్పానండి. మీరు ఈ రోజు నా సమావేశం జరుగుతున్న సందర్భంలో చాలా బలంగా
బీజేపీకి ఉత్తరం రాయాల్సిన నారా చంద్రబాబు నాయుడు కిమ్మను కూడా తెలంగాణలో కూర్చోండి. బహుశా అట్లా ఉత్తరాలు రాస్తే తెలంగాణలో పుట్టి మళ్ళీ పంపిస్తారని భయానికి అట్లా కిమ్మనుకుని ఉన్నాడు. ఇది ఒక దురదృష్టమైన రాజకీయం. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలను చేసిన సందర్భం ఎప్పుడూ లేదు నాకు తెలిసి. ఈ 40 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాల రాజకీయాలు సార్. ఆయన తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్క సందర్భంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని చేసిన ఒక్క మంచి పని. రాజకీయాలు చేయడమే అతని వైఖరి. ఇకపోతే కేంద్రంతో మా వైఖరిని ఈరోజు మీరు అడుగుతున్నారు, మేము ఎన్డీఏలో చేరాలనుకుంటున్నామా లేదా? అసలు ఈ ప్రశ్నకే తావులేదు. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రిగా పూర్తిగా నిర్ణయించి తన పని తను చేసుకుంటూ పోతూ ఎంతమంది ఎన్ని కుయుక్తి రాజకీయాలు చేసినా సరే చాలా డిసిప్లైన్ పాలిటిక్స్, క్రియాశీలకమైన రాజకీయాలు, ప్రమాణాత్మకమైన రాజకీయాలు, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే రాజకీయాలు. కేంద్రంతో మేము ఆల్రెడీ వాటితో విరోధం లేదు, అలాగని మాకు రాజకీయ స్నేహం లేదు. బట్ ఒక ప్రధానమంత్రి గారికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధాలు నెరపడంలో మేము పూర్తిగా విజయవంతమై ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భంలో మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ విషయంలో కానీ, రాష్ట్ర విభజన ఇచ్చిన హామీల అమలు విషయంలో లేకపోతే జిఎస్టీ ఫండ్స్ వినియోగం విషయంలో కానీ మాకు కొంత కొరత ఉంది. ఈ కరోనా విషయంలో, కరోనా వచ్చిన ఈ దురదృష్టకర సందర్భంలో పూర్తిగా ఆర్థికపరమైన లోటుపాట్లు ఉన్నాయి. రాబడి తగ్గిపోయింది కాబట్టి వారి ముందు కొన్ని నివేదికలు పెట్టదలుచుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇది రాజకీయ సంబంధమైన చర్చలు చేస్తున్న సందర్భం కాదు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీతో మరి ఇతర రీజనల్ పార్టీస్ తో ఇప్పుడు చేర్చుకొని ఆయన బలాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా భావిస్తుంది. అలాగనే వారు ఆహ్వానించాలి ప్రశ్నగానే మేము చూస్తున్నాం. మా మోడీ గారు బాగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. మోడీ గారు తన యొక్క పరిపాలనలో ఈ రోజు కోవిడ్ వచ్చిన సందర్భంలో వారు చేసిన హామీలు, ఏదైతే హామీలు ఈ దేశానికి ఇచ్చారో ఆ హామీలన్నింటినీ, అంటే 25 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు పంచుతానని, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిబద్ధతతో కూడిన ఆయన హామీ ప్రత్యేక హోదా విషయంలో కొన్ని విషయంలో మాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది, ఆయన మేలు చేస్తారు. రైట్, ఓకే. ఆంజనేయ రెడ్డి గారు. నమస్కారం కేసరి గారు, అందరికీ నమస్కారాలు. కృష్ణరాజు గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలహీనపడుతూ ఉంది, వాళ్ళ రాజకీయం కోసం ఎన్డీఏలో వైఎస్ఆర్సీపీ మీద ఆధారపడే అవకాశాలు ఉన్నాయనేది వారు చెప్పారు. వారితో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. రాజకీయాల్లో అధికారంలో కొనసాగడానికి వైఎస్ఆర్సీపీకి బీజేపీ అవసరం లేదు, బీజేపీ కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి వైఎస్ఆర్సీపీ అవసరం లేదు. ప్లీజ్ నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి ఆన్ ఇట్స్ ఓన్ 303 సీట్లు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నాయి. రెండు రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరి మీద ఒకరు ఆధారపడవలసిన అవసరం లేదు, నంబర్ 1. నంబర్ 2, రెండు కూడా వీళ్ళు రాష్ట్ర ప్రజల కోసము, భారతీయ జనతా పార్టీ దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. రెండు ప్రభుత్వాల మధ్య, నేను రాజకీయ పార్టీల మధ్య మాట్లాడడం లేదు, రెండు ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి మధ్య, ప్రధానమంత్రి మధ్య ఒకరి మీద ఒకరికి అభిమానము, ప్రేమ, గౌరవం ఉంది. అనేక సందర్భాల్లో స్పష్టమైంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు ప్రధానమంత్రితోటి కోవిడ్ మీద. ప్రధానమంత్రి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల నేను అక్కడ వెంకటేశ్వర స్వామిని, మీ అనుకోండి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా నేను చూడగలుగుతున్నానని చెప్పారు. కాబట్టి దీన్ని రాజకీయ సచివాలయ వ్యవస్థను మెచ్చుకున్నారు. కొన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా మెచ్చుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు ఆశవంతమనే కొంతమంది పొగుడుతున్నారు. మీకు కేసరి గారు, మీకు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి మధ్యలో దించేశారు. దాని మీద పెద్ద ఉద్యమాలు జరిగాయి. జైపాల్ రెడ్డి గారు ఒక మాట చెప్పున్నారు, మీకు గుర్తుందో లేదు, మేమందరం కూడా జాతీయ పార్టీకి సంబంధించిన ప్రాంతీయ నాయకులు, ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులు.
కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అప్రిషియేషన్ వస్తుందంటే దానికి ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. కానీ స్పష్టంగా ఒకటి చెప్పగలను నేను, ఈరోజు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం మధ్య మంచి వాతావరణం ఉంది. ఈ వాతావరణం కొనసాగుతుంది, అందులో అనుమానం లేదు. అంత ముందులాగా వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేంద్రం మీద గట్టిగా మాట్లాడడం, కేంద్రంతో ఒత్తిడి చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. వారి యొక్క డిమాండ్స్ పెట్టడం, న్యాయమైన డిమాండ్స్ రావడం కోసం మాట్లాడడంలో ఎవరికి అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా పోవడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. 1, 2 మీరు సోమవీర్రాజు గారు ఉత్తరం ప్రస్తావించారు. సోమవీర్రాజు గారు అంతకుముందు కన్నా లక్ష్మణ గారు కేవలం ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసేది, కేంద్రానికి రాసేది కాదని ఒక్కొక్కరు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ సరదాగా అంటున్నారు. అప్పట్లో మీరు కన్నా కోసం మాట్లాడినట్టు ఉండేది, ఇప్పుడేమో పార్టీ కోసం మాట్లాడినట్లుగా. నేను ఎప్పుడు కూడా పార్టీ కోసం మాట్లాడతాను. మీరు అట్లా అంటే కన్నా లక్ష్మణ గారు కాంగ్రెస్ మధ్యలో వచ్చిన వాళ్ళు, సోమవీర్రాజు గారు చిన్నప్పటి నుంచి మేము ఇద్దరు యువమోర్చా నుంచి వచ్చిన వాళ్ళు. సోమవీర్రాజు గారు నేను చిన్నప్పటి నుంచి యువమోర్చాలో పనిచేశాను. ఆయన యువమోర్చా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, నేను జిల్లా అధ్యక్షులు ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా కూడా సోమవీర్రాజు గారి పట్ల గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉంది, స్నేహం ఉంది. కాబట్టి ఆ కంపారిజన్ లో చూసుకుంటే సోమవీర్రాజు మోర్ క్లోజర్ టు మీ దాని కన్నా లక్ష్మణ గారు చాలా సీనియర్ నాయకుడు, ఆయన అపారమైన అనుభవం ఉంది, ఆయన ఆలోచన దాని ప్రకారం ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ ఉండేది. కాబట్టి దీంట్లో పెద్ద వైరుధ్యం ఉందని నేను అనుకోవడం లేదు. ఈరోజు సోమవీర్రాజు గారు స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కేంద్రం షెకావత్ గారు పనిచేయాలని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ ఇప్పటికి 1-2 సార్లు వాయిదా పడడం జరిగింది. ఏది ఏమైనా కానీ జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అప్పీల్ చేస్తున్నారు, వ్యక్తిగత స్నేహం వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. వ్యక్తిగత స్నేహానికి వచ్చినప్పుడు ఏమైంది, ఒకప్పుడు కేసీఆర్తో ఇబ్బంది ఉండిందా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేదా తండ్రి గారు చనిపోయిన వెంటనే ఆయన ఓదార్పయాత్ర చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరు మళ్ళీ స్నేహం వచ్చింది, ఇద్దరు చాలా ఇదిగా ఉంటున్నారని చెప్పారు. అందులో భాగంగానే మనం హైదరాబాద్లో ఉండే మన ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కూడా ఇన్ ద సెన్స్ సెక్రటరియల్ బిల్డింగ్లు అవన్నీ కూడా మనం తెలంగాణకి ఇచ్చాము. ఈ స్నేహం కొనసాగడం మంచిది. కానీ ఈ మధ్యకాలంలో చంద్రశేఖరరావు గారు చాలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో మాట్లాడుతున్నారు. దాని విషయంలో ముఖ్యమంత్రి గారు జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు గట్టిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ మా సోమవీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు రాసిన ఉత్తరం ఏదైతే ఉందో అది పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం సరైన సమయంలో సరైన ఉత్తరం చంద్రబాబు గారు కానీ వారు సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. నేను ఆయన స్పోక్స్ పర్సన్ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కోవిడ్ విషయంలో ప్రధానమంత్రికి చాలా ఉత్తరాలు రాసి ఉన్నారు, మీకు తెలుసో తెలియదు. దీని మీద కూడా రాస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఈ అనుమానాలు పటాపంచలు విమర్శలు ఎదుర్కొన్న పటాపంచాలంటే ముఖ్యమంత్రి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉత్తరం రాస్తే అభ్యంతరం లేదు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, అపారమైన రాజకీయం ఉంది, ఆయనకి తెలుసు. ఈరోజు రాయలసీమ మా సోమవీర్రాజు గారు స్పష్టంగా చెప్పారు, రాయలసీమ రతనాల సీమ అని చెప్పారు ఆయన. కాబట్టి ఆ రాయలసీమను కాపాడడం కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో సీరియస్గా ముఖ్యమంత్రి పనిచేయాలా. షెకావత్ జలవనరుల శాఖ మంత్రి కూడా షెకావత్ గారు కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడం కోసం ఆయన చిత్తశుద్ధిత పనిచేయాలని కూడా ఉత్తరం రాశారు. ఇందులో మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం చెబుతారు. అదే సమయంలో కాలర్ ఒకరు మాట్లాడుతూ చెప్పారు, వీళ్ళంతా కూడా వాళ్ళ రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రాల్లోనే నిధులు ఇస్తున్నారని. ఆయన మర్చిపోయాడేమో. ఈరోజు జిఎస్టీ బకాయిలు, జిఎస్టీ విషయంలో 2 మార్గాలు చెప్పారు. ఒకటి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకోవడం 97,000 కోట్లు, రెండోది పబ్లిక్ మార్కెట్లో నుంచి లోన్స్ రేజ్ చేయడం 2 లక్షల చిల్లర కోట్లు. ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి బీజేపీ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలు కాదని జిఎస్టీ డబ్బులు ఇవ్వలేదుగా. అందరినీ సమానంగానే చూస్తున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా కొన్ని ఒక పద్ధతికి ఒప్పుకుంటున్నారు, ఇంకొక పద్ధతికి ఒప్పుకుంటున్నారు. సమానంగా చూడటం అనేది జనరల్ గా జరగదు. మీరే వార్తలు చదివేటప్పుడు 22,000 కోట్ల రూపాయలు జిఎస్టీ బకాయిల్ని విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, మీరే చెప్పారు కదా. జిఎస్టీ అని కాదు, జిఎస్టీ అంటే చట్ట ప్రకారం వచ్చేది. ఏదైనా మిగతా ఫేవర్ చేయటంలో కొంత తేడా. రాష్ట్రానికి రోజు అంటున్నాడు కదా తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారు.
నేను ఒక గుర్తు చేసేదా 2009లో అద్వానీ గారిని ప్రధానమంత్రిగా ప్రకటించి దేశం అంతా తిరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ నుంచి వెళ్ళారు ఆ? వెళ్ళి ఈ అద్వానీ గారే ప్రధానమంత్రి కావాలని ఆ రోజు బహిరంగ వేదికలో మాట్లాడారు. తర్వాత ఒకసారి మోడీ గారు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా గొప్పగా పొగిడారు. ప్రధానమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో ఒక్క అవినీతి కూడా ఒక్క స్కామ్ కూడా జరగలేదు, దీన్ని మేమందరం కూడా సంతోషిస్తామని. కాబట్టి ఆయన రాష్ట్ర ప్రయోజనాలు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడితే మాట్లాడవచ్చు. ఏదేమైనా ఈరోజు ప్రధానమంత్రి మధ్య ముఖ్యమంత్రి మధ్య స్పష్టమైన అవగాహన ఉంది, స్నేహం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చేయవలసిందంతా చేస్తున్న విషయం నాకు ఉంది. ఈ విషయంలో గతంలో కన్నా ఇప్పటికి రాష్ట్ర బీజేపీలో కూడా కాస్త స్పష్టత ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. సంధాని గారు కందుకూరు నుంచి. సంధాని గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఈ కృష్ణరాజు గారి మాటల్లో ఎన్డీఏలో చేరాలని మేము విభేదిస్తున్నాం సార్. ఓకే, మేము వైఎస్ఆర్ పార్టీ అభిమానులుగా విభేదిస్తున్నాం సార్. ఇప్పుడే బేషరతుగా అన్ని బిల్లులకి మద్దతు ఇస్తున్నాం సార్ కేంద్రంలో. అవును, బేషరతుగా మనకు రావాల్సిన బకాయిలు, జిఎస్టీ బకాయిలు, ప్రత్యేక హోదా ఇవన్నీ ఇవ్వలేదు సార్. ఓకే, ఏదన్నా మనకు లాభం వచ్చి షరతు వచ్చి మద్దతు ఇస్తే మంచిది సార్. ఓకే, మేము వైఎస్ఆర్ అభిమానులుగా బాధపడుతున్నాం సార్. ఎందుకు బాధపడటం, ఎందుకు మీరు అభిప్రాయం చెప్పండి. విభేదిస్తున్నాం సార్. విభేదించడం తప్పులేదు. రైట్. మల్లికార్జున గారు కర్నూలు నుంచి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. రాష్ట్ర విభజనలో ఎంతో అన్యాయం చేసిపోయిన కాంగ్రెస్, హలో సార్, ఈరోజు సముద్రంలో పాలయ్యే నీటిని మేము రాయలసీమకు ఉపయోగించుకుంటున్నాము అంటే అడ్డు జరగడము ఎంతవరకు సమంజసం సార్? ఆంధ్రప్రదేశ్ విభజనలో ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని అదే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళల్లో కూడా ఒకప్పుడు భావించినారు కదా సార్. అవును, అలాంటప్పుడు సముద్రం పాలయ్యే వాటర్ను ఓకే, చర్చ అది కాదు కదా, చర్చ అది కాదు కదా. మీరు చర్చలో పాల్గొనాలి. ఇప్పుడు సోమవీర్రాజు గారు ఉత్తరం రాశారు, చంద్రబాబు గారు ఆ ఉత్తరం రాయకపోగా ఆ రోజుల్లో జగన్ వివాదం సృష్టిస్తున్నాడు, ఈ స్కీములు తీసుకొచ్చి అని అన్నారు. రాయలసీమ చంద్రబాబు శకం ముగిసింది సార్. ఓ, అట్లా వెళ్ళిపోయారు మీరు. రైట్. బలరామకృష్ణ గారు వెస్ట్ గోదావరి నుంచి. బలరామకృష్ణ గారు నమస్తే సార్. పెద్దలందరూ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఏమంటే రాష్ట్రంలో ఈ జీవన విధానంలో ప్రధానమైన పంచిపోతాల్లో ప్రధాన పాత్ర వహించేది జనం అండి. ఈ నీటి కోసం రాష్ట్రంలో ఉన్న పార్టీలు అందరూ ఏకతాటి మీద ఉండి రాష్ట్రానికి నీటి హక్కులు సాధించడంలో రెండో మాట ఆడకుండా సోమవీర్రాజు గారు ఎన్నో నేను చాలా ఆనందిస్తున్నాను. రైట్, ఓకే, రైట్. ఇక చంద్రశేఖర్ గారు చెప్పండి, మీ పార్టీ కూడా ఉత్తరం రాసిందా లేదా? అసలు మరి దాని మీద అసలు మీ పార్టీ వైఖరి ఏమిటి? తెలుగుదేశం పార్టీ ఆయన అయితేనే ఏకంగా అసలు ఆ పథకానికి వ్యతిరేకంగా మాట్లాడాడు చంద్రబాబు గారు ఆ రోజుల్లో. ఇవాళ ఏం ఉత్తరం రాయలేదు, కానీ ఇప్పటికైతే ఓవరాల్గా ఎన్డీఏ మన మోడీ జగన్ గారి భేటీతో సహా అన్నిటి మీద మాట్లాడండి. అక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. నమస్కారం. మీరు ఒక నెల రోజుల తర్వాత తిరిగి యాక్టివ్గా ఆరోగ్యంగా ఈ యొక్క సమావేశం యొక్క దీన్ని నిర్వహించుతున్నందుకు మీకు అభినందనలు, ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు ఈరోజు సమావేశం జరుగుతూ ఉంటే ఏదో రెండు వేరు దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో కూర్చుంటున్నారు. ఏమైపోతుంది, ఎట్లయిపోతుంది, ఏ వాణిజ్య ఒప్పందాల మీద సంతకాలు అయిపోతాయి, ఎక్కడ ఇది అవుతుంది, ఆయన ఏం కోట్ వేసుకున్నాడు, ఏం బూట్ వేసుకున్నాడు అనేటువంటి హైప్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము అనుకోవడం లేదు. ఒక రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా వీరున్నారు, దేశానికి గౌరవ ప్రధానమంత్రిగా వారు ఉన్నారు. మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా పని ఉన్నప్పుడు కానీ లేదా సహజంగా మా ప్రధానమంత్రి గారిని లేదా ఇతర మంత్రుల్ని కలవడం అనేటువంటిది ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థలో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉండేటువంటి హక్కు, కేంద్ర ప్రధానమంత్రులకు ఉండేటువంటి బాధ్యత. దీంట్లో ఏదో పెద్ద రాజకీయాలు, దీంట్లో పెద్ద ఏదో వ్యవహారాలు, దీంట్లో పెద్ద ప్రయోజనాలు, దీంట్లో ఏదో ఉండేవని అంటే కబుర్లు లేనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి కబుర్లు దీంట్లో నుంచి సృష్టించుకునేదానికి అవకాశం కల్పించేటువంటి విషయమే. కానీ ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలవకుండా వస్తే వార్త, కానీ ప్రధానమంత్రిని కలిస్తే వార్త ఎలా అవుతుందో నాకేం అర్థం కాదు. అట్లా కాదుగా, గతంలో 1.5 ఏళ్ల పాటు ఒక ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వని సందర్భం కూడా ఉంది కదా, అది వార్త. అవే
అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండేటువంటి అహంకారపూరితమైన వైఖరిలో ఉంటే మాకు అసలు అపాయింట్మెంటే వద్దనేటువంటి ఏకపక్ష ధోరణిలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇవన్నీ చూసాం. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో సంబంధాలు రాజకీయంగా చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళ మినిస్ట్రీలో వీళ్ళు వాళ్ళ మినిస్ట్రీలో లేకపోయినా, తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేకపోయినా దానికంటే ఎక్కువగా మంచి సంబంధాలు అంటగాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్రంలో ఏ చట్టం తీసుకొచ్చినా, ఏ అక్రమం చేసినా, ఏ పద్ధతులు చేసినా కానీ జిందాబాద్ అని చెప్పడంలో బీజేపీ ఎంపీల కంటే వైసీపీ ఎంపీలే ముందుంటున్నారు. ఆ మేరకు ప్రధానమంత్రి గారు కానీ బీజేపీ నాయకత్వం కానీ కేంద్రంలో వైసీపీ తోటి మంచిగా కిస్సింగ్ యాటిట్యూడ్ లోనే ఉన్నారు. కిందకే ఇక్కడ రాష్ట్రానికి వచ్చేసరికి మొన్న కన్నా గారు కానీ ఇప్పుడు వీర్రాజు గారు కానీ అప్పుడు వీళ్ళు మీసాలు చెప్పడం, తొడగొట్టడం, ప్రతిజ్ఞలు చేయడం, సుదీర్ఘమైనటువంటి శిశుపద్యాలు చదవటం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ పైనేమో ముద్దులాట, కిందనేమో గుద్దులాట. ఈ బీజేపీ వైసీపీ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రసవత్తరమైనటువంటి ఆట ఏదైతే ఉన్నదో 2023 వరకు ఇలా కొనసాగుతుందని చెప్పి మేము దృఢంగా అభిప్రాయపడుతున్నాం. 23 తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే బీజేపీని పక్కన పెట్టిందో ఇప్పుడు వైసీపీ కూడా బీజేపీని పక్కన పెట్టేదానికి సిద్ధంగా ఉన్నది. అంటే పక్కన పెట్టడం అంటే అసలు ఇంతకుముందు కలవలేదు కదా చంద్రశేఖర్ గారు, అంతకుముందే వీళ్ళు కలిసి పోటీ చేయలేదు కదా. చంద్రబాబు గారు అంటే కలిసి పోటీ చేశారు కాబట్టి తర్వాత తిట్టుకున్నారు, మోడీ గారు నాన్న మాట్లాడినాడు, ఆ కథ వేరు. జగన్ గారు అప్పుడు తిట్టింది లేదు, పొగిడింది లేదు, ఇప్పుడు తిట్టింది లేదు, పొగిడింది లేదు. ఒక ప్రధాని ఒక ముఖ్యమంత్రిగా కలుస్తున్నారు. సరే, మీరు కేంద్రంలో మద్దతు ఇస్తున్నారన్న దాని మీద మీరు విమర్శలు చేశారు. ఇక్కడ 2023 నాటి దాకా ఇట్లా కొనసాగుతున్న దాంట్లో కొంచెం తేడా ఉన్నట్టుంది. సరి కాదండి, సైద్ధాంతికంగా మన రాష్ట్ర ప్రయోజనాలకి లేదా వైసీపీ ప్రయోజనాలకి వీలైనటువంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు వారు మద్దతు ఇవ్వడం ఏ పార్టీ ఇచ్చినా కానీ మనం అభ్యంతరపడాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వ్యవసాయదారులకి, కార్మికులకి అత్యంత కష్టాలు నష్టాలు తెచ్చేటువంటి విషయాల్ని వారు దానికి ఆమోదించేటువంటి లక్షణం లేకపోయినా, ఉదాహరణకి మోటార్లకి మీటర్లు పెట్టే వ్యవహారంలో మాకు ఇష్టం లేదు కానీ కేంద్రం చెప్పింది కాబట్టి మేము తప్పక చేయాల్సి వచ్చిందని చెప్పినారు కదా. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా కేంద్రం చేసేటువంటి వ్యవహారాలకన్నిటికీ కూడా చేతులెత్తేటువంటి కార్యక్రమం ఏదైతే వైసీపీ చేస్తూ ఉన్నదో అది ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను మెయింటైన్ చేయడంలో ఉపయోగపడుతుంది. ముందు వీళ్ళు కలిసి పోటీ చేశారా, కలిసి పోటీ చేయలేదా అనేటువంటి విషయాల కంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమాన రాజకీయ వ్యవస్థలో, రాజకీయ ప్రయాణంలో వైసీపీ బీజేపీ కేంద్రంలో అలాయ్ బలాయితోటి బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో విజయసాయి రెడ్డి గారి నాయకత్వము, అలాగే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో మన నరేంద్ర మోడీ గారికి బ్రహ్మాండమైనటువంటి ఈ సంబంధాలు సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అవి 2023 వరకు కొనసాగుతాయనే మా పార్టీ అభిప్రాయపడుతుంది. అయితే కీలకమైన పాయింట్ మీరు కూడా మిస్ చేశారు. చంద్రబాబు ఉత్తరం రాయలేదు, రాయలసీమ ప్రయోజనాలు కాపాడండి అని. మీ పార్టీ కూడా చంద్రబాబు ఏ ఉత్తరం రాస్తే అదే ఉత్తరాలు మీరు రాస్తున్నారని ఒక విమర్శను ఎదుర్కొంటున్నారు. కానీ ఇంత కీలకమైన పాయింట్ కృష్ణా జలాల విషయంలో మరి మీ పార్టీ వైఖరి ఏమిటి? అవును, మీరు చెప్పారు, మీరు చెప్పినారు. నా పాయింట్ ఏంటంటే జరగబోతున్నటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి మధ్యలో జరుగుతున్నటువంటి మీటింగ్ లో ఈ ఎజెండా పెట్టి చర్చించబోతున్నారు అనేటువంటి అంశం ఉన్నప్పుడు ఏదైనా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క క్షేమాన్ని కోరేటువంటి వ్యక్తిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉత్తరం రాయడం సమంజసమే. కానీ జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉన్నదో అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్. అది ఒక అధికారపూర్వకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఒక అపెక్స్ కమిటీ మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి ఉత్తరాలకి అనేక అపెక్స్ మీటింగ్లు జరిగినాయి, అనేక అపెక్స్ సమావేశాలు జరిగినాయి, అనేక వివాదాలు దాంట్లో చర్చించబడడం జరిగినాయి. ఇంతకుముందు ఎవరు కూడా ఉత్తరాలు రాయలేదు. ఇప్పుడు కూడా ఉత్తరం రాయకపోవడం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ కాదు.
అయితే అంటే మీరు రాయలేదు కాబట్టి సబ్జెక్ట్ కాదా మీకు? అంటే మీరు ఆంధ్ర మీరు ఇప్పుడు దాకా ఆంధ్ర ప్రయోజనాలు, ఆ ప్రయోజనాలు, ఈ ప్రయోజనాలు అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి, భారత కమ్యూనిస్ట్ పార్టీకి రాయలసీమ ప్రయోజనాలు, రాయలసీమకు కావాల్సినటువంటి నీళ్లకు సంబంధించినటువంటి ప్రతిపాదన, ఆ స్కీముని సమర్థించడమా వ్యతిరేకించడమా అనే ప్రయోజనాలు మీకు పట్టవా? ఇప్పుడు రాయలసీమ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, లేకపోతే మీ ఊరి ప్రజలు, మా ఊరి ప్రజలు, లేకపోతే తెలంగాణ ప్రజలు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, లేకపోతే మొత్తంగా భారత ప్రజలు, లేకపోతే ఇంకా రకరకాల వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల మధ్యలో పాయింట్లు స్కోర్ చేసుకునేటువంటి తిక్క రాజకీయాలు లేవు. ఎందుకు చెప్తున్నానంటే సోమి వీర్రాజు గారేమో మాకు న్యాయం చేయండి అని చెప్పి ఏం రాశారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కేసీఆర్ ఆయనతో రాజీ పడిపోతున్నాడు కాబట్టి మాకు పూర్తిగా న్యాయం చేయడం లేదు, కృష్ణా జలాలని శ్రీశైలం ప్రాజెక్టుని మాకు పూర్తిగా చేసి దక్షిణ తెలంగాణని ఎండబెడుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి మంత్రితో సహా ఎండగట్టేటువంటి కార్యక్రమం ఇక్కడ చేసి ఉత్తరాలు మీకు మొత్తం నేను చూసుకుంటానని చెప్పేసి ఏం చెప్తున్నాడు. మీరు దాన్ని విమర్శించండి, కానీ మీ వైఖరి ఏమిటో చెప్పలేకపోతున్నారు కదా. ఎవరని మీ వైఖరి దాన్ని విమర్శించండి. బీజేపీ వాళ్ళు రెండు చోట్ల రెండు రకాలుగా ఉన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ వాళ్ళు దీంట్లో హాజరవుతున్నారు, గోదావరి ట్రిబ్యునల్ వాళ్ళు హాజరవుతున్నారు, అలాగే మంత్రులు అందరూ జల మండలికి సంబంధించినటువంటి తెలంగాణ పార్టీ శాఖ నిర్ణయం సార్ వారి వాదనలని తెలంగాణ శాఖ ఆలోచన ఏమిటి? ఏపీ శాఖ, ఏపీ శాఖ, తెలంగాణ కూడా మమ్మల్ని తెలంగాణ కూడా అన్నారు కదా. అవును, అది కూడా చెప్పాలి కదా. చాడ వెంకటరెడ్డి గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, రామకృష్ణ గారు అసలు మాట్లాడడం లేదు. దయచేసి చాడ వెంకటరెడ్డి గారు జాతీయమైనటువంటి విషయాలకు వచ్చినప్పుడు మా పార్టీలో ఉండేటువంటి కేంద్ర పార్టీ యొక్క నిర్ణయం మేరకు, కేంద్ర పార్టీ యొక్క అభిప్రాయం మేరకు చర్చించుకొని మా అభిప్రాయాలను తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా తీరుగా చెప్పేటువంటి వ్యవస్థ గాని పద్ధతి గాని ఆ క్రమశిక్షణ రాహిత్యం గాని లేకపోతే అవకాశవాదం గాని కమ్యూనిస్ట్ పార్టీలో ఉండదండి. ఒక్క నిమిషం సార్. పవన్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. పవన్ కుమార్ గారు హలో. రైట్, సుధాకర్ గారు మాట్లాడండి. కేసర్ గారు అల్లశ్వరి గారు సీనియర్ నాయకులు, పూర్తి స్థాయి అనుభవం కలిగిన వారు, వారి పట్ల నాకు గౌరవం ఉంది. కానీ ఈ రోజు వారు ఉత్తరించిన పత్రం శ్రేయోదమైన బీజేపీ వాళ్ళతో అంతగా అవుతున్నారు, ఫిషింగ్ రిలేషన్, వాళ్ళకన్నా మేమే ఎక్కువగా బీజేపీ మేమే యాక్టివ్గా ఉంటున్నాం. తర్వాత అలాయి బలాయి ఈ పదాలన్నిటినీ ఒకసారి నేను కూడా గుర్తు చేయగలుగుతున్నాను. మన రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద అక్కడ రామకృష్ణ గాని ఇక్కడ మీరు కానీ ఏం మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు మీరేం మాట్లాడుతున్నారు, మీరేమి అలాగే బలయ్యి, మీరేం కిసింగ్ రిలేషన్, మీరు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్నా చాలా ప్రోయాక్టివ్ గా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలనే ప్రయత్నం జరుగుతుందో, మరి ఇన్ని సంవత్సరాల ఉద్యమ రాజకీయాలు జరిపిన వామపక్షాలు భావాజాలంలో మార్పు వచ్చిందా, లేకపోతే క్యాపిటలిస్ట్ పార్టీలుగా మారిపోయినాయి, లేకపోతే చంద్రబాబు నాయుడు అనుకూలమైన రాజకీయ పార్టీలుగా మారిపోయినా? జనం కూడా అంటున్నారండి, సిపిఐ అంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా అని, లేదా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారిపోయారు, క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని అనేక మంది అనేక చోట్ల మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీతో మాకు ఏ సంబంధము లేదు అనేది గత ఎన్నికల్లో మేము ప్రూవ్ చేసుకుంటున్నాము, తర్వాత రాజకీయాలు చేసే విషయంలో ప్రూవ్ చేసుకున్నాము. కన్నా లక్ష్యాన్ని ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గారిని ఏం చేసి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి గోళ్లు పెట్టించినప్పుడు ఆ రోజున ఎవరు కూడా బీజేపీ ఎందుకలా మాట్లాడుతున్న ఆంధ్రశాఖ అని చెప్పి మాట్లాడినారు. ఇప్పుడు సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత ఆయన కొన్ని విషయంలో సానుకూలంగాను కొన్ని విషయంలో వ్యతిరేకంగాను మాట్లాడితే వాళ్ళ రాజకీయ పార్టీ వైఖరిని ఆంధ్రప్రదేశ్ లో చెప్తున్నారు. బీజేపీలో కృష్ణా జలాల వాడకం విషయంలో తెలంగాణ శాఖకు ఒక అభిప్రాయం, ఆంధ్రప్రదేశ్ శాఖకు ఒక అభిప్రాయం పాటు కేఎస్ఆర్ గారు మిమ్మల్ని పదే మీ ద్వారా అడుగుతున్నారు. వారి యొక్క పార్టీ వైఖరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన నష్టాల విషయంలో
కేంద్రానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పమంటే దాన్ని కప్పదాటు వ్యవహారంగా మాట్లాడుతున్నారు. వారి వయసు రీత్యా వారు మీకు చాలా సమయం ఇచ్చారు, కానీ వారు చెప్పిన పాయింట్లలో ఒక్క పాయింట్ అయినా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇదిగో ఇది అడగాలి, గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డిమాండ్ చేయాలి, దానికి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీలు పూర్తిగా మద్దతు పలుకుతున్నాయి, లేకపోతే వారు ఈ విధంగా వాదన చేయాలి, లేదా కేసీఆర్ ఈ విధంగా అడ్డుకోవాలి అనే నిర్మాణాత్మకమైన సూచనలు వదిలేసి అంత చౌకబారు మాటలు మీడియాలో మాట్లాడేటప్పుడు ఒక గౌరవ ఎంపీలను పట్టుకొని, ప్రజలచే ఎన్నుకోబడిన ఎంపీలను పట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడే విషయంలో పూర్తిగా సన్నద్ధమై పూర్తిగా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా, మేమేదో తెలుగుదేశం పార్టీలాగా అవకాశవాద రాజకీయాలు చేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ శాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకున్నారు, వాళ్ళిద్దరు కలిసే ప్రభుత్వాలు నడిపారు. అప్పుడు ఏ రోజున రామకృష్ణ మాట్లాడలేంటే ప్రత్యేక హోదాకు సంబంధించిన డిమాండ్ ఎందుకు చేయలేదు? అలాగే రెవెన్యూ డెఫిసిట్ గురించి మీ శాఖ ఆంధ్ర శాఖ బీజేపీ మీద ఎందుకు డిమాండ్ చేయలేకపోయింది? చంద్రబాబు నాయుడుకి అనుకూలమైన రాజకీయం చేసిందా మీ శాఖ? చంద్రబాబు నాయుడుకి తొత్తులుగా మారిపోయిందా మీ శాఖ? చంద్రబాబు నాయుడు ఇంటిలో కాంపౌండ్ రాజకీయాలు చేయడం మొదలుపెట్టిందా కమ్యూనిస్ట్ పార్టీలో? రైట్, ఓకే. అంటే ఒక్క పాయింట్ మీరు లేదు, ఒక్క పాయింట్ విషయంలో సుధాకర్ గారు మీతో కాదు, మీరే మాట్లాడదు, ఒక్క నిమిషం మీరే మాట్లాడు. సుధాకర్ గారు ఒక ప్రత్యేక హోదా విషయంలో రామకృష్ణ గారు ప్రత్యేక హోదా తప్ప మిగతా అన్ని కాదు ప్రత్యేక హోదా విషయంలో మాత్రం మీరు అప్పుడు తప్పకుండా మాట్లాడదు కానీ ఇప్పుడు ఒక బ్రేక్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. జైకర్ విసన్నపేట నుంచి. జైకర్ గారు నమస్కారం. మాట్లాడండి సార్. కుమ్మలేని గారు నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. మాట్లాడండి సార్. చంద్రశేఖర్ గారి చరిత్రను వక్రీకరించినంత మాత్రాన్ని చరిత్రను మర్చిపోరండి. ఇప్పుడు కేఎల్ రావు గారు ప్రతిపాదించినటువంటి కృష్ణా పెన్నా రివర్ ప్రాజెక్ట్ ని పూర్తిగా వ్యతిరేకించినట్టు నేను టీజీఆర్ బాబు గారి వాదంతో పూర్తిగా ఏకీభవిస్తానండి. ఓకే. ఇప్పుడు వీళ్ళు కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఘన చరిత్రను మర్చిపోతున్నారండి కమ్యూనిస్టులు. సరే, దాన్ని ఒకసారి పక్కన పెడితే సార్, ఇప్పుడు బీజేపీతో వైసీపీ కలుస్తుందా అనేటటువంటి ఒక ప్రతిపాదన గురించి మాట్లాడుతున్నారు. కానీ సార్, ఇప్పుడు సబ్బండ వర్గాలన్నీ నిబ్బరంగా బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో దేశంలో దళితులు దేశంలోనూ దిగజారుతున్నటువంటి బీజేపీతో కలిసి వైసీపీ ప్రయాణం చేస్తుందన్న మాత్రం నమ్మకం మాత్రం మాకు లేదు సార్. రెండోది ఏంటంటే సార్, ఇక్కడ ప్రస్తుతానికి వైసీపీ చాలా బలంగా ఉంది. ఆ వైసీపీ యొక్క ఇదిని కోరుకోవటంలో బీజేపీకి తప్పలేదులే, కానీ బీజేపీతో మాత్రం కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టుగా అనే పని మాత్రం వైసీపీ చేస్తుందని నేనైతే అనుకోను సార్. చిన్న సలహా సార్. ఓకే. మీరు చెప్పింది తప్పు. కుక్కతోక అంటే బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీని కుక్కతోక అని ఎట్లా అంటారు మిత్రం? మీకు ఎంత బీజేపీ అంటే ద్వేషం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు, కానీ పదం వాడేటప్పుడు హేతుబద్ధంగా వాడండి. అది నేను చెప్పేది. కుక్కతోక ఎట్లా అవుతుంది దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ? అట్లాగే అందువల్ల మీరు అటువంటి పదాలు దయచేసి వాడమాకండి. రైట్. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఓకే. ముందు కాలరు మాట్లాడిన మాటలు ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను, ఆయన సంస్కారానికి వదిలేస్తున్నాను. దళితుల విషయం ప్రస్తావించారు. సోదరా, మర్చిపోయావేమో, ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద ఎన్ని సంఘటనలు జరిగాయి అది ఒకసారి గుర్తు చేసుకోండి. అదే సమయంలో వైసీపీ బీజేపీతో కలుస్తుంది, బీజేపీ ప్రభుత్వంలో చేరుతుందని నేను కూడా అనుకోవడం లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అనుకోవడం లేదు. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు కాపాడడం కోసం ప్రయత్నం చేశారు. చంద్రశేఖర్ గారు, నేను చాలాసార్లు కమ్యూనిస్టుల వాదన నేను వింటున్నాను. వారంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది నాకు. చాలా బాగా సంస్కారవంతమైన మనిషి వారు. ఎప్పుడూ కూడా కమ్యూనిస్టులు ఎవరు కూడా స్థిరంగా స్టెబిలిటీ ఉంటే భరించలేరు. అన్స్టేబుల్ ఉండి వాళ్ళ మీద ఆధారపడి ఉండి వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంటారు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. అందువల్ల వారు ఏం కోరుకుంటున్నారంటే వైసీపీ క్యాడరు బీజేపీ క్యాడరు ఈదల్లోకి వచ్చి తన్నుకుంటే మేము సంకలు తట్టుకుంటే సంతోషిస్తామని చెప్తున్నారు. ప్రధానమైన సమస్య కమ్యూనిస్టులతో ఏమిటంటే కమ్యూనిస్టులు పార్టీకి ప్రభుత్వానికి తేడా గుర్తించలేరు. ఎందుకంటే ఎక్కడ ప్రపంచంలో వాళ్ళు అధికారానికి వచ్చినా పార్టీయే ప్రభుత్వం, అంతే, ఇంకేం లేదు. వేరే పార్టీలు ఉండవు కదండి. అదర్ పొలిటికల్ పార్టీని అలో చేయరు కదా. ఇక్కడేమో ఫ్రీడము స్వేచ్ఛ అంటారు. వాళ్ళు పరిపాలించే దేశాల్లో
ఎక్కడ మిగతా రాజకీయ పార్టీలు రాజకీయ ఆలోచనకు అవకాశం ఎవరు? అందువల్ల ఆ సమస్య పెద్ద మైండ్ సెట్ ప్రాబ్లం వాళ్ళది, మైండ్ సెట్ ప్రాబ్లం. అందుకని నేను ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి టెఫ్లాన్ కోట్లుగా వ్యవహరిస్తున్నారు. టెఫ్లాన్ కోట్ అంటే తెలుగులో కూడా చెప్పండి. అదే గీత మనం కార్డులకి ఒక టెఫ్లాన్ కోట్ అని ఇస్తారు, అంటే గీతలు బండి ఆ కోట్ గీతం పడినా కానీ కనిపించకుండా చేస్తుంది. టెఫ్లాన్ కోట్ లాగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మీరు మమ్మల్ని ఆరోపణ చేయొచ్చు, మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నాం, మేము అవసరం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేశాం అని ఈరోజు ఆయనతో కూడా పోరాడుతున్నాం, వైసీపీతో కూడా పోరాడుతున్నాం. రెండవది సోమవీర్రాజు గారు అనేక విషయాల్లో వైసీపీతో విభేదించారు. అది అంతర్వేది కానివ్వండి లేదా మిగతా విషయాలు కానివ్వండి, మడభూములు కానివ్వండి, వేరే విషయం, మడభూములు కానివ్వండి, ఎవరి అభిప్రాయం. కాబట్టి రాజకీయ సంబంధాలు లేవు, రాజకీయ శత్రువులు కాదు, రాజకీయ ప్రత్యర్థులు. అది చంద్రబాబు నాయుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీ కానీ, తెలుగుదేశం కానీ. కానీ ఆ తేడా కమ్యూనిస్టులకు అర్థం కాదు, ప్రభుత్వానికి పార్టీలకి. అందువల్ల ఈ సమస్యతోటి వారు ఇన్ని విషయాలు మాట్లాడారు. రైట్. ఇక చంద్రశేఖర్ గారు మాట్లాడడానికి ముందుగా కృష్ణరాజు గారు కూడా మాట్లాడితే అందరికి కలిపి చంద్రశేఖర్ గారు సమాధానం చెబుతారు. కృష్ణరాజు గారు మాట్లాడండి. దేని గురించి మాట్లాడదామంటే మనం రాయలసీమ ప్రాజెక్ట్ గురించి కాదు చంద్రశేఖర్ గారు మీ వైఖరితో విభేదిస్తున్నాను అప్పుడు చెప్పారు కదా, దాని మీద మీరు సమాధానం చెప్పదలుచుకుంటే చెప్పండి, లేదంటే ఆయన దగ్గరికి. అంటే ఆల్రెడీ చెప్పాల్సింది నా అభిప్రాయం చెప్పానండి అది. ఓకే రైట్. రాయలసీమ ప్రాజెక్ట్ మీద సిపిఐ వాళ్ళు కూడా వాళ్ళ వైఖరి తెలియజేయాలి కదా, తెలుగుదేశం పార్టీ వారు కానీ వాళ్ళు కానీ. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్ట్ సంబంధించి మనం ఒక అంశంలో మనం పెరుగుతున్నామండి. ఇక్కడ ఉన్న సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ వీళ్ళంతా కూడా మేమేదో ఈ రాయలసీమ ప్రాజెక్టులకి కానీ రాష్ట్రంలో ఉన్న రైతు ప్రజల కోసం మేము ఉన్నామని చెప్తున్నారు. కానీ వేరే వీరి కౌంటర్ పార్ట్స్ ఎవరు తెలంగాణలో ఉన్నారండి, వాళ్ళకి కూడా వాళ్ళు కన్విన్స్ చేయాలి. వీళ్ళు వెళ్ళి బాబు మా రాష్ట్రం అనేది అనేక రకాలుగా నష్టపోయింది, ఆర్థికంగా వ్యవసాయ రంగం నష్టపోయింది, కాబట్టి మీరు మాకు సహకరించండి అని చెప్పి ఈ పార్టీల నాయకులు ఆ లేఖలను, అంటే ఎవరికి లేఖలు రాస్తారో ఇటువంటి లేఖలను వాళ్ళు ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆ రాష్ట్ర శాఖలు కూడా రాస్తే వాళ్ళకు కూడా కాస్త కనువిప్పు కలిగించగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే స్పష్టమైన విషయం, ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయ ఇరిగేషన్ రంగాల్లో అపారంగా నష్టపోయిందండి. గత పాలకుల కారణంగా తెలుగు రాష్ట్రాల జలదోపిడీ కావచ్చు. ఈ విషయంలో మనం ఈ అన్ని పార్టీల మధ్య ఒక ఏకాభిప్రాయం రావాలి. ఇతర పొరుగు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు కూడా మనం సహకరించాలని కోరాలని చెప్పి నా. చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఇటన్నిటి సమాధానం చెప్పండి. ముందుగా నేను మనవి తెలుసుకుంది ఏంటంటే, సుధాకర్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ రామకృష్ణ గారు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కానీ అంటగాగింది అని చెప్పి వారు ఒక అవాస్తవం. లేదు అట్లా లేదు ఆయన మీరు పొరపాటు విన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామకృష్ణ గారు అప్పుడు పోరాటాలు చేశారు, కానీ ఇప్పుడు అంటగాగుతున్నారు, ఇప్పుడు ఎందుకు ఏం తేడా వచ్చిందని అన్నారు. ఒక ప్రత్యేక హోదా విషయంలో అప్పుడు చేయలేదన్నారు, కానీ నేను కూడా కాదు అప్పుడు కూడా చేశారని నేను చెప్పాను. మీరు ఇప్పుడు చెబుతున్నది, ఇప్పుడు బీజేపీ వారు చెప్పినా, సుధాకర్ బాబు గారు చెప్పినా, రామకృష్ణ గారు చంద్రబాబు గారి మీద ఏగవాళ్ళు లేకుండా జాగ్రత్త పడుతున్నారు అనేటువంటి అభిప్రాయానికి ఎందుకు వచ్చారు? నీ ఒక్కదాని సమాధానం చెప్పండి. ఆయన కూడా రాయలసీమ వాసే కదా మన రామకృష్ణ గారు. అయ్యా రాయలసీమ ఎత్తిపోతల పథకం మంచిది, పోతిరెడ్డిపాడు మంచిది, దీన్ని సమర్థించాలి, ఈ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పటం లేదు. మీరు ఒక జాతీయ పార్టీగా అబ్బాయి అసలు ఇట్లాంటి పథకాలు వద్దని చెప్పటం, ఏదో ఒక వైఖరి ఉండాలి కదా అన్న దాంట్లో తప్పేముంది? నీటి వైఖరికి సంబంధించి, రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం మీద మా పార్టీ వైపు నుంచి అఖిలపక్ష సమావేశం పెట్టి ప్రజలందరినీ మీతో పాటు తీసుకువెళ్ళండి, దీని మీద మనం అందరం చర్చించి కేంద్ర ప్రభుత్వం మీద అలాగే తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మనం గట్టి వైఖరి తీసుకోవాలి అని చెప్పి మా పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది అనేటువంటి విషయాన్ని సుధాకర్ బాబు గారు గౌరవ ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తున్నారని చెప్పి మనవి చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కానీ, అఖిలపక్షాన్ని కానీ, రాజకీయ పార్టీలను కానీ, వామపక్షాలను కానీ, కమ్యూనిస్ట్ పార్టీని కానీ పిలిచి మీ అభిప్రాయాలను ఏమిటి అనేటువంటి విషయం కానీ, లేదా మీ ఉత్తరం మాకు అందింది అనేటువంటి సమాధానం కానీ చెప్పనటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని చెప్పేసి వీటి నుంచి బయటపడేదానికి
ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటిదనంటే ప్రధానమైనటువంటి అంశాల్లో ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయం కానీ, ఈ మన రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో పెండింగ్ గా ఉన్నటువంటి విషయాలు కానీ, నీటి సమస్యలు కానీ, ఇంకా అనేక చట్టాలకు సంబంధించినటువంటి అంశంలో మనం అవలంబించాల్సినటువంటి విషయాలకు సంబంధించి కానీ అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు ఎప్పటికప్పుడు జాబుల రూపంలో రాయడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం దాని ముందు మా యొక్క వైఖరిని, వారు పిలిచి సమావేశాలు పెట్టకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వైఖరిని ప్రజల తరపు నుంచి ప్రభుత్వం ముందు పెట్టడం అనేటువంటిది ప్రతి అంశం మీద కూడా కరెక్టే సార్, అన్ని బాగానే ఉన్నాయి. మీరు చాలా విషయాల మీద ఉత్తరం రాసామంటున్నారు. దీని మీద కేంద్రానికి కూడా ఒక ఉత్తరం, లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాయొచ్చు కదా. రాయలసీమ ఎత్తిపోతల పథకం మంచిదే, అఖిలపక్షం పెట్టండి, లేదు పోతిరెడ్డిపాడు మంచిదన్న పదం కాదు ఆ స్కీములు మంచివా కాదా అన్న దాని మీద ఇంతవరకు మీరు ఒక్క మాట చెప్పలేకపోయారు. అది నాకు ఆశ్చర్యం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక డిసిప్లైన్డ్ పార్టీ. కేంద్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర మంత్రులతో కానీ వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అది మా కేంద్ర పార్టీ చూస్తుంది. మా కేంద్ర పార్టీ ఏదైనా ఒక డైరెక్షన్ ఇస్తే తప్పితే మేము రాష్ట్ర పార్టీ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయడం కానీ లేకపోతే డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయడం కానీ చెయ్యము. అదేంది నిజంగానా? ఇది ఎప్పుడు వినలేదే, నేను ఈ మాట ఎప్పుడు వినలేదే. మీరు ఎప్పుడైనా చెప్పండి. ముఖ్యమంత్రికి ఏ విధంగా రాశారు? కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే, కేంద్ర పార్టీ అట్లా కాదండి. వినండి. రైట్ ఓకే, కేంద్ర ప్రభుత్వానికి రాయొద్దు, కేంద్ర ప్రభుత్వానికి రాయొద్దు, మీ కేంద్ర పార్టీ కన్నా రాయాలిగా. ఓకే, నేను కాదన్ను. ఓకే, కేంద్ర ప్రభుత్వానికి రాయొద్దు. మీరు కేంద్ర పార్టీ సెక్రటరీ మొన్నదాకా సురవణ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు. అవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత సుందరయ్య గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక మంది ఈ రోజు రామకృష్ణ గారి వరకు ఉమ్మడి రాష్ట్రానికి సపరేట్ రాష్ట్రానికి కూడా కార్యదర్శులుగా వ్యవహరించారు. ఎప్పుడైనా ఎవరైనా ఎంత మేజర్ ఇష్యూస్ వచ్చినా మేము ఆందోళన చేసి అరెస్టులు అయిపోయి మరణించినప్పటికీ పరిస్థితుల్లో కూడా మా రాష్ట్ర కార్యదర్శులు కేంద్రం యొక్క అనుమతి లేకుండా, మా కేంద్ర పార్టీ యొక్క అనుమతి లేకుండా కేంద్రంతో డైరెక్ట్ పరిస్థితులు జరుపును. తప్పు పట్టట్లా. కమ్యూనిస్ట్ పార్టీ ఒక వైఖరి, ఆంధ్రప్రదేశ్ ఒక వైఖరి, అటు మిగతా రాజకీయ పార్టీల మాదిరిగా కాదు. అట్లా కాదండి చంద్రశేఖర్ గారు. నా ఒక్క ప్రశ్న అంతమంది దాడి చేస్తే ఆయన రెడ్డి గారు నేనేం మిమ్మల్ని అడ్డం పడలేదు కదా. నేను ఒక్క ప్రశ్న దయచేసి మీరు చెప్పిన దాన్ని నేను కాదంటలేదు, దయచేసి అర్థం చేసుకోండి. కాదు కేంద్రానికి కాదు, కేంద్రానికి కాదండి. అయ్యా మీ పార్టీ తీర్మానాలు ఇవన్నీ నాకు కూడా తెలుసులే కానీ అట్లా కాదు దయచేసి నేను ఒక్కదానికి సమాధానం చెప్తాను. నేను కేంద్ర ప్రభుత్వానికి రాయమని నేను అంటలేదు. కాదు కేంద్ర ప్రభుత్వానికి రాయొద్దు, మీ కేంద్ర పార్టీ కన్నా రాయాలి కదా. నేను అడిగిన దానికి సమాధానం, మీ కేంద్ర పార్టీకైనా సరే మీ వైఖరి రాయాలి కదా. అది మీరు అడిదోలి మేము బాగున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాలు రాయొచ్చు. ఉత్తరాలు రాయడం ఏంటి? కేంద్ర మంత్రికి రాశారు సార్ ఉత్తరము. సార్ మీ వాదనలో హేతు పద్ధతులు నాకు అనుమతిస్తే లెటర్ అపెక్స్ కౌన్సిలే కాదు, గజేంద్ర షెకావత్జీ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ జలశక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చంద్రశేఖర్ గారు ప్లీజ్ గజేంద్ర సింగ్ షెకావత్ కి రాశారు ఉత్తరము. నేను ప్రభుత్వం గురించి అంటలేదండి. కాదండి చంద్రశేఖర్ గారు, మీ దగ్గర సమాధానం లేక చంద్రశేఖర్ గారు నేను మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయం మేమన్నారు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కనీసం మీ కేంద్ర పార్టీకైనా సరే రాష్ట్ర పార్టీ తరఫున ఉత్తరం రాయాలి కదా. అదిగో ఆ స్వేచ్ఛ కూడా లేదా కమ్యూనిస్ట్ పార్టీలో? అది నా ప్రశ్న.
రైట్ నారాయణ బీజేపీ అది కాదండి, ఆ. కాదు ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ కదా, అవును. నడ్డా గారిని రాయమనండి ఒక ఉత్తరం. ఖచ్చితంగా అదే, ఇది రాష్ట్రం యొక్క సార్ చంద్రశేఖర్ గారు ప్లీజ్ మీరు పెద్దవారు, ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. చంద్రశేఖర్ గారు వినండి, ఒక్క నిమిషం వినడం కూడా సార్ ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తరం రాశారు. వాళ్ళు కేంద్రానికి రాశారు కదా సార్ చంద్రశేఖర్ గారు ఇది రాష్ట్రాన్ని ప్రయోజనానికి సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షుడు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఉత్తరం రాశారు. ఓకే కాదు చంద్రశేఖర్ గారు ఓకే చంద్రశేఖర్ గారు మీరు విన్నారో లేదో మీరు విన్నారో లేదో నేను గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఉత్తరం రాసినప్పుడు మేము గట్టిగా కాదు రైట్ ఓకే చంద్రశేఖర్ గారు గతంలో మేము తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఒక రకంగాను ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఒక రకంగా ఉన్నప్పుడు మా ఓటాళ్ళం ఇదేం పద్ధతి అని అడిగాం. దాంట్లో మొహమాటం లేదు. మీరు ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసే అలవాటు మాకు లేదన్నారు. మరి కనీసం మమ్మల్ని ఏం చేయమంటారు, మా వైఖరి ఏంటని మీరు కేంద్ర పార్టీ నన్ను అడగాలి కదా. మా పార్టీ డైరెక్షన్ ప్రకారం అనేది మీరు చెప్పిన దాని ప్రకారమే ప్రశ్న. రైట్ ఫైనల్గా సుధాకర్ బాబు గారు. చంద్రశేఖర్ గారి యొక్క సుధాకర్ బాబు గారు అక్కడ మీ దగ్గర ఆన్లైన్ వదిలిపెట్టేది, ఆన్లైన్ తోటి సంబంధం లేకుండా డైరెక్ట్ గా జగన్ గారికి చంద్రశేఖర్ గారు మీరు మాట్లాడే కదా ఆగండి. జగన్మోహన్ రెడ్డి రాయగలుగుతారా? రైట్ ఉత్తరాలు రాసే స్వేచ్ఛ కూడా లేకుంటే ఎట్లండి. రైట్ ఓకే సుధాకర్ బాబు గారు లైన్ కట్ అయిందా? రైట్ కృష్ణరాజు గారు, సుధాకర్ బాబు గారు, ఆంజనేయ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రధాని మోడీ గారితో సమావేశంలో జగన్ గారి సమావేశం ఎలా జరుగుతుంది, అలాగే అపెక్స్ సమావేశం ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది నేటి వార్తా విశ్లేషణ.